అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళేదాకా కూడా నాకు అక్కడ పూర్తిగా ఎంత తీవ్రమైన విషయమో అనేది రియలైజ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్న ఇక్కడ నిలబడ్డ నిత్యానంద స్వామి గారు ఆయన చెప్పారు, ఏంటి ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2008 సంవత్సరం దాకా ఇప్పుడు ధరణి రికార్డ్స్ చూసినా మనకు తెలిసేది, ఇప్పుడు ఏదైతే ఈ నేవీ రాడార్ కేంద్రానికి తెలంగాణ గవర్నమెంట్ కేటాయించిందో అప్పచెప్పిందో ఆ భూమి అంతా కూడా 2008 సంవత్సరం దాకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ భూమి, దేవాదాయ శాఖకు చెందిన భూమి. అక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. తెలంగాణలో ఉండే రిచెస్ట్ దేవుళ్లలో, భూమి ఎక్కువగా ఉండే భూస్వామి దేవుళ్లలో రామలింగేశ్వర స్వామి ఒకరు. అంత రిచ్ ల్యాండ్ ఆయన కింద ఉంది. 2713 ఎకరాల భూమి ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్. దాన్ని ఫస్ట్ నావీ వాళ్ళు వచ్చారు, అసెస్మెంట్ చేసి ఇది రైట్ ప్లేస్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. వాళ్ళ డెసిషన్ తీసేసుకున్నారు. వాళ్ళు ఆ తీసుకునే ముందు నిజంగా గ్రామస్తులతో ఇక్కడ లక్ష్మయ్య గారు చెప్పారు ఎలా వాళ్ళని ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి పదే పదే ఉద్యోగాల్ని మాత్రమే ఎలా ఎరగా చూపించి సంతకాలు పెట్టించుకున్నారు. దీనికి అప్పుడు సర్పంచ్ గా సంతకం చేసిన మహిళ యాదమ్మ గారు. సో యాదమ్మ గారు కూడా ఇక్కడికి వస్తే బాగుండేది. యాదమ్మ గారు 3వ తరగతి చదువుకున్నారు. యాదమ్మ గారు లాంటి వాళ్ళకి ఇక్కడికి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పారే గాని దాని ఫలితాలు ఎలా ఉండబోతాయి? ఆ అడవిలోకి తర్వాత అక్కడ పశువుల కాపర్లు 60,000 మంది పశువుల కాపర్లు ప్రతిరోజు, నేను కొంతమందితో మాట్లాడాను, వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి అడవి తప్ప వేరే తెలీదు. వాళ్ళ రోజంతా అడవిలో గడుస్తుంది. అలాంటి పశువుల కాపర్లు మొత్తం చుట్టూ ఉండే 20 గ్రామాల్లో 60,000 మంది పశువుల కాపర్లు ఉన్నారు. అలాగే ఆ టెంపుల్లో మనకు హైదరాబాద్ లో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అనంతగిరి హిల్స్ గానీ, వికారాబాద్ అడవులు గానీ, దామగుండం గానీ బెస్ట్ ప్లేసెస్. ఎప్పుడు కావాలన్నా వెళ్ళొచ్చు. ఈ నావీ రాడార్ కేంద్రం వచ్చిన తర్వాత ఆ అడవి చుట్టూ 2900 ఎకరాలు కేటాయించారు. నేను చెప్పాను కదా, 2713 ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ ని 2019లో అటవీ శాఖకి అప్పగించేశారు. ఏమి అక్కడ ఉండే స్టేక్ హోల్డర్స్ కి, ఆ గుడిని నిర్వహిస్తున్న వాళ్ళకి ఏమి ప్రమేయం లేకుండా అలా అప్పగించేసిన తర్వాత, అంటే డైరెక్ట్ గా ఎండోమెంట్ ల్యాండ్ ని ప్రాజెక్ట్ కేటాయించకూడదు కాబట్టి అటవీ శాఖ భూమిగా రికార్డుల్లో నమోదు చేసేసిన తర్వాత మొత్తం అప్పటిదాకా అక్కడున్న అటవీ శాఖ భూమి 164 ఎకరాలు మాత్రమే. మిగిలిందంతా కూడా దేవుడి భూమి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ భూమి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంది అని కూడా ఈరోజు మనం అడగాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము టెంపుల్ పాలిటిక్స్ దేశాలు చూసేస్తున్నాయి. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అలాంటి పాలకులు మనల్ని పాలిస్తున్నప్పుడు గుడి భూమిని, తెలంగాణలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ గాడ్స్ ల్యాండ్ ని ఎలా మీరు ఒక రాడార్ ప్రాజెక్ట్ ఇస్తారు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అడగాలి. అది చాలా బలంగా, పవర్ఫుల్ గా అక్కడున్న సత్యానంద స్వామి గారు అడుగుతున్నారు. ఆయన ఎంత వర్క్ చేశారు అంటే, నేను జర్నలిస్ట్ గా నిజంగా ఆయన ఇచ్చిన సమాచారం లేకపోతే మీ ముందు అంత పవర్ఫుల్ వీడియో పెట్టేదాన్ని కాదు. విత్ ఎవ్రీ డాక్యుమెంట్, వి హ్యావ్ ఎవ్రీ డాక్యుమెంట్. ఒక పెద్ద 1000 పేజీల డాక్యుమెంట్స్ ని ఆయన సేకరించారు. ఎట్లా ఎండోమెంట్ ల్యాండ్ గా మారింది, ఎప్పుడెప్పుడు ఏ ఆఫీసర్స్ వచ్చి విజిట్ చేశారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటి, ఏం చెప్తోంది, చట్టం ఏం చెప్తోంది, కేసులు ఏమయ్యాయి, ఇవన్నీ కూడా ఆయన డాక్యుమెంటేషన్ చేశారు. ఆయన కేరళ నుంచి వచ్చి అక్కడ ప్రకృతి బాగుంది అని చెప్పి అక్కడ తపస్సు చేసుకుంటూ అక్కడ ఆ టెంపుల్ కి వచ్చే వాళ్ళకి ప్రోబయాటిక్ ఫుడ్, అక్కడ ఆకులతో పెరుగుతో కలిపి తయారు చేసిన ఫుడ్ ని ప్రసాదం లాగా ఇస్తూ తన జీవితాన్ని గడుపుతున్న, ఆరోగ్యం కోసం పనిచేస్తున్న ఒక స్వామీజీ. అందుకే ఆయన చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు. సో అలాంటి స్వామి ఈ టెంపుల్ ని కాపాడండి అని చెప్పి కృషి చేస్తూ చాలా మంది దగ్గరికి వెళ్ళారు, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. సో నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోలో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు ఇక్కడ నేను మాటలతో చెప్తే సరిపోదు కాబట్టి ఏదైనా చూపించి చెప్పడం అలవాటు అయిపోయింది జర్నలిజం లో. కాబట్టి తప్పకుండా అది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చాలా బాధ కూడా వేస్తుంది. అంటే ఇక్కడ టెంపుల్ ని కాపాడుకున్నా కూడా, టెంపుల్ భూమిని కాపాడినా కూడా, టెంపుల్ భూమి కోసం మనందరము ఫైట్ చేసినా కూడా అది అడవికి రక్షణ. సో అనిపించింది దేవుడి ఆధ్వర్యంలో భూమి ఉంటే అడవులు, చెట్లు బాగుంటాయేమో అని కూడా అనిపించింది. అక్కడికి వెళ్ళి దామగుండం వాతావరణంలో తిరిగి అదంతా చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. ఈ మన కళ్ళెదురుగా ఉండే ఈ చెట్లు, ఈ అడవి, ఈ కొండలు, ఇవన్నీ ఒక 3 ఏళ్లలో టౌన్షిప్ గా మారిపోతుందా అనే విషయం తలుచుకుంటేనే బాధేస్తుంది.
ఇప్పుడు మనకు 12 లక్షల చెట్లు అనే ప్రచారం అవుతుంది. దాన్ని చేవెళ్ళ ఎంపీ గారు ఖండించారు. అసలు మీకు ఎవరు చెప్పారు 12 లక్షల చెట్లు అని చెప్పి? నాకు తెలిసి ఆయన ఆ నంబరు బహుశా ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, 12 లక్షల కంటే ఎక్కువ ఎందుకు ఉండకూడదు? ఎవరు లెక్క పెట్టలేరు కదా. బస్తాలో ఉండే బియ్యాన్ని ఎవరు లెక్క కట్టగలరు? ఒక అడవిలో ఉండే చెట్లను కూడా ఎవరు లెక్క కట్టగలరు? కాబట్టి ఒక అంచనా అది. ఏమో 12 లక్షల కంటే ఎక్కువ చెట్లే ఉండొచ్చేమో. అది కూడా అదంతా ఔషధ మొక్కలు ఉన్న అడవి. సో దాన్ని 1000 ఏళ్ళ వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి, 100 ఏళ్ల వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి. ఇందాక నాగేశ్వర్ సార్ చెప్పినట్టు ఒక చెట్టు వీళ్ళు మామూలుగా ఏదో రోజ్ ఫ్లవర్స్ పెట్టడము, రోజా చెట్లు పెట్టడము, మర్రి వృక్షాలు పెట్టడము అనేది ఈక్వల్ కాదు కదా. చెట్లు నాటుతాము అంటే గవర్నమెంట్ నాటే చెట్లు, గవర్నమెంట్ చూపించే లెక్కలు అలాగే ఉంటాయి మనకు. కాబట్టి ఆ అడవిని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకుండా రాడార్ ప్రాజెక్ట్ పెట్టొచ్చు. అడవిని డిస్టర్బ్ చేయకుండా పెడితే ఏం కాదు. సో ఇంకొకటి కూడా అన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు, అసలు మీకు ఎవరు చెప్పారు అని చెప్పి. ఆయన నేను ఇంజనీర్ అని కూడా చెప్పుకున్నారు. బహుశా ఆయన ఇక్కడున్న సత్యానంద స్వామి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ నాకు తెలిసి చేవెళ్ళ ఎంపీ గారి దగ్గర లేవేమో. నేను స్వామిని రిక్వెస్ట్ చేస్తున్నా, స్వామి మీరు దయచేసి పంపించండి ఆయన తెలుసుకొని. ఎందుకంటే నేవీ డిపార్ట్మెంట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది, ఇక్కడ మేము 17,76,000 చెట్లని 11,76,000 చెట్లని నాటుతాము అని చెప్పి చెప్పింది. కాబట్టి అన్ని చెట్లు తీసేస్తారు కాబట్టి ఇన్ని నాటబోతున్నారు అని. సో అంతకంటే ఎక్కువ కూడా పోవచ్చు, లేకపోతే అంతకంటే తక్కువ కూడా పోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1973లో చిప్కో మూమెంట్ 300 చెట్లతో మొదలైంది. చిప్కో మూమెంట్ కేవలం సుందర్లాల్ బహుగుణ గారు 300 చెట్లు కాపాడాలి ఒక విలేజ్ లో అని చెప్పి ఆ చెట్లని హత్తుకుందాము, ఎవరైనా కొట్టడానికి వస్తే మనల్ని కొట్టని, మనం ప్రేమగా ఎలా మన పిల్లల్ని హత్తుకుంటామో అంతే ప్రేమగా చెట్లని హత్తుకుందాము అని చెప్పి. చిప్కో అంటే హత్తుకోవడం, హక్ చేసుకోవడం. అలా 300 చెట్ల కోసము అప్పట్లో అంత పెద్ద ఉద్యమము. ఇప్పుడు చిప్కో పేరు తెలియని వాళ్ళు ఉండరు దేశంలో. మనకు పాఠ్య పుస్తకాల్లో కూడా చిప్కో మూమెంట్ గురించి సుందర్లాల్ బహుగుణ గారి గురించి వస్తుంది. అంత పెద్ద ఉద్యమం 300 చెట్లను కాపాడడం కోసం నిర్మితమైనప్పుడు ఇక్కడ లక్షలాది చెట్లు, ఒక పెద్ద అడవి, హైదరాబాద్ కి గాలి నీళ్లు ఇచ్చే అడవి పోతోంది అంటే ఎంతమంది సుందర్లాల్ బహుగుణాలు కావాలి, ఎన్ని ఉద్యమాలు చేయాలి, ఎలా కాపాడుకోవాలి ఆ అడవిని? అది చిన్న విషయం కాదు. రేపొద్దున గవర్నమెంట్ కూడా వచ్చి, లేకపోతే నావీ వాళ్ళు వచ్చి, నేను చెప్పిన స్టోరీలో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఆధ్వర్యంలోకి తీసుకుంటే అడవి పెరుగుతుందే కానీ తగ్గదు అని చెప్పారు. మరి టౌన్షిప్ ఎక్కడ కడతారు? స్కూల్ ఎక్కడ కడతారు? మార్కెట్ ఎక్కడ కడతారు? వాళ్ళు ఉండడానికి నివాస గృహాలు ఎక్కడ కడతారు? సరే రాడార్ కేంద్రం కోసం యాంటీనాలు పక్కన పెట్టండి, యాంటీనాల కోసం కూడా పోతాయి. 1400 ఎకరాలని కేవలం యాంటీనాల కోసం కేటాయించారు అంటే అవి చేవెళ్ళ ఎంపీ గారు చెప్పినట్టు 20 యాంటీనాలు కాదు. ఆయన తెలుసుకోవాలి, 1400 ఎకరాల్లో యాంటీనా పార్క్. స్వామి అన్నారు అది బొటానికల్ గార్డెన్ కాదు, ఇట్స్ అన్ యాంటీనా పార్క్ అని చెప్పి. సో మన ఎన్విరాన్మెంటలిస్ట్ ఏం చెప్తున్నారంటే అది అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్తున్నారు. అసలు రాడార్ కేంద్రం అనేది ఇప్పుడు అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్తున్నారు. అందులోనూ ఇక్కడే కాకుండా ఇంకెక్కడైనా సూటబుల్ ప్లేసెస్ ని వాళ్ళు సెలెక్ట్ చేసి అప్పుడు దీనికి పూనుకుంటే ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత రాదు కదా. స్వామి ఏం చెప్తున్నారంటే ఈ మధ్య వచ్చిన నేవీ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఏం చెప్పారంటే 1/2 కిలోమీటర్ ఎత్తు దాకా ఆ టవర్లు ఉండబోతాయి అని చెప్పారంట. 1/2 కిలోమీటర్ అని చెప్పి చెప్తున్నారు. బట్ మనకు అఫీషియల్ గా వాళ్ళు ఏమైనా చెప్పాలేమో, చూడాలి. సో అంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు చెప్పాలి కదా, ప్రజలకి చెప్పాలి కదా. మన గవర్నమెంట్ ఏదైనా ఒక జనాకర్షక పథకం తీసుకొచ్చినప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటారు. అది నేను ఏ గవర్నమెంట్ అనట్లేదు, ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉంది, ప్రజెంట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా ఇక్కడ ఉంది. సో గవర్నమెంట్స్ ఏదైనా ఒక చిన్న ప్రజలకు ఏదైనా ఒక 1000 రూపాయలు ఇవ్వడానికో 2000 రూపాయలు ఇవ్వడానికో ఓట్లు వేయించుకోవడానికి ఒక పథకాన్ని తీసుకొని వస్తే చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇది అభివృద్ధి పేరుతో మేము తెస్తున్నాము, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి లోకల్ వాళ్ళకి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏ రోజు కూడా ఈ నేవల్ రాడార్ కేంద్రం ఇంత గొప్పది డెవలప్మెంట్ లో భాగంగా తెస్తున్నాము, దేశ రక్షణలో భాగంగా తెస్తున్నాము అని అందరికీ తెలిసేలాగా పెద్ద బహిరంగ సభలు పెట్టో లేకపోతే ప్రజలందరినీ కన్విన్స్ చేసేలాగానో ఎక్కడా చెప్పలేదు. ప్రీవియస్ గవర్నమెంట్ చెప్పలేదు, ఈ గవర్నమెంట్ చెప్పలేదు. అటవీ శాఖకి భూములు అప్పగించినప్పుడు కూడా చెప్పలేదు. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి చెప్పారు, వికారాబాద్ జిల్లా వాళ్ళకి చెప్పారు, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు రియల్ ఎస్టేట్ 300 కాంట్రాక్ట్ ఉద్యోగాలు. నేను చదివాను డాక్యుమెంట్,
300 కాంట్రాక్ట్ ఉద్యోగాలు వస్తాయి అని ఆన్ రికార్డ్ ఉంది. సో లోకల్స్ కి 300 కాంట్రాక్ట్ ఉద్యోగాలు వస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే ఎలాంటివో మనకు తెలుసు కదా, అక్కడ క్లీన్ గా పెట్టడానికి, చెట్లు నరకడానికి ఇలాంటివి ఏమైనా ఉండొచ్చేమో బహుశా. సో సో అభివృద్ధి పథకాల గురించి ప్రచారం చేసుకున్న విధంగా దీని గురించి ప్రచారం చేయకుండా మొత్తం ఈ దాదాపు ఎప్పటి నుంచి 2010 నుంచి ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉన్నప్పుడు చాప కింద నీళ్లులాగా ఎందుకు భూమి అప్పగింతలు కూడా చేశారు అంటే ఇక్కడ వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి, అన్ని పార్టీల ప్రయోజనాలు, ఆ పార్టీల నాయకుల ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక మూవ్మెంట్ గా బిల్డ్ చేస్తే మొదటికే మోసం వస్తుంది అని చెప్పి సైలెంట్ గా అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ని మేనేజ్ చేసి ప్రభుత్వాలు ఈ దామగుండం అడవిని ఒక రకంగా చెరబట్టాయి, అడవిని లేకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు ఈ పని చేశారు. అయితే నాకు ఇక్కడ ఈ ప్రాసెస్ లో నాకు ఒకటి అనిపించింది, నిజంగా చెట్లకి ఓట్లుంటే బాగుండేదేమో. 12 లక్షల చెట్లకి మన లీడర్లు ఒక 1000 ఓట్లు, ఏదైనా ఒక సమస్య మీద ఒక 1000 ఓట్లు పోతున్నాయి అంటే అన్ని పార్టీలు అక్కడికి వెళ్తాయి, అందరూ మేము సమస్య పరిష్కరిస్తామని చెప్పి కానీ లేకపోతే మేము ఉన్నామని చెప్పి కానీ వెళ్తాయి. కానీ ఇక్కడికి ఎన్ని రాజకీయ పార్టీలు వెళ్ళాయి దామగుండం అడవిని కాపాడడానికి, దామగుండం కోసం పోరాడుతున్న జేఏసీతో కలిసి ఇప్పటిదాకా ఒక్క పార్టీ అయినా వచ్చి స్వచ్ఛందంగా టేకప్ చేసి మూమెంట్ బిల్డ్ చేసిందా? ఇప్పుడు ఈ రోజు కామెంట్ చేస్తున్నారు మేము ఎప్పుడో ఫిబ్రవరిలోనే డెసిషన్ తీసుకుందాము అని చెప్పి, కానీ గత 10 ఏళ్లుగా ఏం చేస్తున్నారు సార్? గత 10 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు? అన్ని అయిపోయిన తర్వాత భూమి అప్పగింతలు ఎవరు చేశారు అనేది మాత్రమే ముఖ్యం కాదు, మొత్తం అన్ని పర్మిషన్లు, అసెస్మెంట్లు, అక్కడ మిగిలిన వాళ్ళని కన్విన్స్ చేయడాలు, మభ్య పెట్టడాలు, ఇవన్నీ కూడా జరిగాయి కదా అక్కడ. సో ఇప్పటికైనా సరే తేరుకోవాలి. నేను ఎందుకు అడవికి ఓట్లు ఉంటే బాగుండు అని చెప్తున్నాను అంటే ఖచ్చితంగా అప్పుడు వీళ్ళు అన్ని పార్టీలు వచ్చేవి. అట్లనే అక్కడుండే దామగుండం రామలింగేశ్వర స్వామికి కూడా ఓటు ఉంటే బాగుండు. అప్పుడు ఇక్కడ మనకి ఏదైనా చిన్న టెంపుల్ కి రోడ్డు విస్తరణలో భాగంగా ఒక టెంపుల్ కి కొంచెం ఇటుండేది అటు జరుపుతున్నారు అంటే అందరు వస్తారు. కానీ అక్కడ అంత పెద్ద అడవి 2713 ఎకరాలు రామలింగేశ్వర స్వామి. సత్యానంద స్వామి ఏం చెప్తారంటే, అమ్మా అక్కడ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం ఉండే ప్లేస్ లో ఇంత చిన్న ల్యాండ్ ఉంది కదా, అది కూడా స్వామి వారిది కాదు. ఇప్పుడు ఆ ల్యాండ్ కూడా ఇక్కడ ఉండే గుడికి లేదు, మొత్తం లాగేసుకున్నారు. సో ఇప్పుడు అడవి చుట్టూ జరిగేది ఒక పెద్ద గోడ నిర్మిస్తారు, చుట్టూ పెద్ద వాల్ కడతారు. ఆ వాల్ కట్టేసిన తర్వాత ఎవరిని లోపలికి అనుమతించారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనలాంటి పర్యాటకులు వెళ్ళాలన్నా కూడా కుదరదు. ఒక్కసారి మాత్రమే స్థానికుల్ని అక్కడ జరిగే జాతర సందర్భంగా అలో చేస్తాము, కండిషన్స్ అప్లై అని చెప్పారు. అంటే చుట్టూ ఎక్కడి నుంచైనా రావడానికి లేదు, ఒకటే ఒక దారి క్రియేట్ చేసి అప్పుడు మాత్రం అనుమతిస్తారు అని మాత్రమే చెప్పారు. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు అడవికి ఓట్లు లేకపోవచ్చు, రామలింగేశ్వర స్వామికి ఓట్లు లేకపోవచ్చు, చెట్లకు ఓట్లు లేకపోవచ్చు, కానీ మనందరం కూడా ఓటర్స్, మనందరం కూడా మనకు ఓట్లున్నాయి, మనకు పోరాడే నోరుంది, పిడికిలు బిగించే చేతులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు. సో ఇప్పటికైనా అందరం తలుచుకుంటే, అందరం కలిసి సేవ్ దామగుండం జేఏసీని బలోపేతం చేస్తే ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలోనే ఇది బిగ్గెస్ట్ డిఫారెస్టేషన్, దేశంలోనే చరిత్రలోనే లేదు. ఒకే చోట ఇన్ని లక్షల చెట్లని, ఒక అడవిని తీసేసేయడం దేశంలోనే ఇది హైయెస్ట్ డిఫారెస్టేషన్. కాబట్టి దీన్ని నేషనల్ లెవెల్ మూవ్మెంట్ గా దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ దామగుండం వైపు తిరిగి చూసేలాగా చేయాలి అంటే మనమంతా కలిసి దామగుండం జేఏసీని, ఈ నిర్వాహకుల్ని, వీళ్ళు చేస్తున్న పోరాటాలని బలోపేతం చేయాలి. అలాగే నా సూచన ఒకటి చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనము చిప్కో మూవ్మెంట్ కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. చిప్కో మూవ్మెంట్ చెట్లని హక్ చేసుకుందామని చెప్పింది. అలాగే మనం ఇప్పుడంతా చిప్కో దామగుండం అని కూడా ఒక నినాదం తీసుకోవచ్చు. దామగుండాన్ని మనమంతా హక్ చేసుకుందాం, దామగుండాన్ని హక్ చేసుకుందాం అని చెప్పి నెక్స్ట్ గీతాకి, మిగతా జేఏసీ సభ్యులకి ఇంకొక ప్రోగ్రాం తీసుకోండి. దామగుండం చెట్లని ఎవరు హక్ చేసుకుంటారో వాళ్ళకి పిలుపునివ్వండి మీరు. సో ప్రకృతి ప్రేమికులు, లేకపోతే ప్రకృతి ప్రేమికులుగా ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఖచ్చితంగా దామగుండాన్ని హక్ చేసుకుందాం, అందరూ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుందాం. మన పిల్లల్ని కాపాడుకున్న విధంగా మన పిల్లల కోసం అడవిని, ప్రకృతిని కూడా కాపాడుకుందాము. జై దామగుండం.